ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారి ఇంటిని నాశనం చెయ్యడానికి 20 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది వీరే. వెంటనే తెలుసుకొని దూరం పెట్టండి, లేకుంటే నష్టం తప్పదు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది, అలానే పట్టుదల కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక దాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం తులారాశి వారిలో ఉంటుంది. అలానే తులారాశి వారికి సహాయం చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. కాబట్టి వీరు జీవితంలో యవ్వన ప్రయాణికి వచ్చేటప్పటికి డబ్బును సంపాదించి ఎలా అయినా తనను నమ్ముకున్న వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి విషయాలన్నిటిని గుర్తుపెట్టుకొని భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలానే తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనుభవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తులారాశి వారు జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామికి అన్ని విధాలా కూడా తోడుండడం జరుగుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తనని నమ్ముకున్న వారికి ఎలాంటి ద్రోహం చెయ్యరు. ఇచ్చిన మాట అస్సలు తప్పరు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది. తులారాశి వారు అలంకరణ ప్రియులు, అలానే ఎక్కువగా విలాసంగా గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. తన కష్టార్జితం మీద తప్ప ఇతరుల మీద మాత్రం ఆధారపడడానికి రాశివారు అస్సలు ఇష్టపడరు. తనకు చేతనైతే సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర కూడా చేయి చేసి ఆశించరు. అయితే తులారాశి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్ అవడం వల్ల ఇతర వ్యక్తులు తమ యొక్క సమస్యలు వీరికి చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా మాత్రం అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపార విషయంలో మీరు అనుకున్న మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి అనువైన ప్రదేశం దొరుకుతుంది. వ్యాపారం గతంతో పోలిస్తే అభివృద్ధి చెందుతుంది. వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారు పైకి కఠినంగా ఉన్నప్పటికీ కూడా లోపల సున్నితమైన మనస్తత్వం అయితే ఉంటుంది. వీరు చాలా ఓర్పుగా ఉంటారు. సహజంగా వీరికి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ కోపం మాత్రం వచ్చినట్లయితే దాన్ని తగ్గించడం చాలా కష్టం. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పేవారన్నా చాడీలు చెప్పేవారన్నా అస్సలు నచ్చరు. అలానే వీరు ఎంతో మందికి షూరిటీ సంతకాల విషయంలో మోసపోయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా అవతలి వ్యక్తులు క్షమించేంత పెద్ద గుణం అయితే ఈ రాశి వారిలో ఉంటుంది. తులారాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయం అద్భుతంగానే ఉంటుంది. కానీ విద్యార్థులు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలకు వీలైనంత వరకు దూరంగానే ఉండండి. కొన్ని పరిచయాలు ఏంటంటే వారు మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకోవడానికి మీతో స్నేహం చేస్తూ ఉంటారు. దాన్ని మీరు గుర్తించలేక వారు మీతో నిజంగా స్నేహం చేస్తున్నారేమో అని వారి కోసం చాలా త్యాగాలు చేస్తారు. వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారు మాత్రం మిమ్మల్ని అవసరం వరకునే వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకుంటారు. ఇతరుల మీద అస్సలు ఆధారపడడానికి ఇష్టపడరు. అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసంలో వ్యయం అనేది విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా అనవసర వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. బెట్టింగ్లు, జోదాలు, విందు వినోదాలు, విలాసాలు ఇటువంటి వాటిపై ఎక్కువగా మీరు డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. పొదుపు చేద్దామని మనసులో ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులకు మాత్రం ఒక శత్రువు వల్ల మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం లేకుండా అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మీ వెనకాలే ఉండి నటిస్తూ మీకు తెలియకుండా మీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీ శత్రువులకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పరంగా ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం మంచిది కాదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా బాగా అనుకూలిస్తాయి. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు.
గర్భిణీ స్త్రీలకు గత మాసంతో పోలిస్తే ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీ కష్టానికి తగినట్టుగానే గుర్తింపు కూడా ఉంటుంది. పై స్థాయి అధికారులు కూడా ఎప్పుడూ మీ కష్టాన్ని గమనించి మీకు తగినటువంటి సహాయాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ముఖ్యంగా పై స్థాయి అధికారులు వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ మీకు పై స్థాయి అధికారులకి ఉన్నటువంటి సత్సంబంధాలు చూసి కొంతమంది మాత్రం ఓర్వలేకపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీ వెన్నంటే ఉంటూ నటిస్తూ మీకు తెలియకుండా మీకు మీ పై స్థాయి అధికారులకి గొడవలు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే తులా రాశి వారిని 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి గతంలో మీతో ఎంతో సహాయాన్ని పొందుంటారు. ఒక విషయంలో వారు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేకపోతే మీకు తెలియకుండా తప్పుడు పనులు చేయటం వల్ల వారిని మీరు దూరం పెట్టుంటారు. దీన్ని ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చెయ్యాలని మీ వ్యాపారాలు కానీ లేదా మీ కుటుంబాన్ని కానీ నాశనం చెయ్యాలని పగబట్టి చూస్తున్నారు. కాబట్టి తులా రాశి వారు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వ్యక్తి వల్ల మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి శత్రువులందరూ కూడా నశించడానికి ఒక శక్తివంతమైన పరిహారం ఉంది. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోవడం జరుగుతుంది. దీని కొరకు ఒక రావి ఆకు అలానే దానిమ్మ కొమ్మని తీసుకోవాలి. దీన్ని మంగళవారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చేసినట్లయితేనే మీకు రెట్టింపు ఫలితం ఉంటుంది. దానిమ్మ కొమ్మని గంధంలో ముంచి మీ శత్రువుల పేర్లు రాసి ఆ రావి ఆకు వెనక్కి తిప్పి దాని మీద నీరు పోస్తూ ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. తర్వాత ఆ ఆకు ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. శత్రువులు సైతం మిత్రులుగా మారిపోవడం, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకుండా ఆగిపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. సంతాన పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం వారి వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆర్థిక పరంగా మాత్రం అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటిని తగ్గించడంపై ఈ మాసంలో మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలానే ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.